బ్లేడ్ మీద ఇలా వేళ్ళు పెట్టి పట్టుకోవాలి. అప్పుడే బ్లేడ్కి బటు అనేది రావడం జరుగుతుంది. పేస్ట్ని ఇలా పెద్ద బ్లేడ్కి తీసుకోవాలి. ఇలా అప్లై చేసుకోవాలి. చూపించిన విధంగానే చేసుకోండి. ముందు గోడని బాగా గీక్కోవాలి, నీట్గా రఫ్ చేసుకోవాలి. కలవా గిల్వా ఏమీ ఉండకూడదు. అప్పుడే మనకి పుట్టి అనేది చాలా బాగా రావడం జరుగుతుంది. బ్లేడ్తో బిట్టు కలుపుకుంటూ పోవాలి. వాల్ పుట్టి కొత్తగా నేర్చుకునే వారికి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ వీడియోలో మరికొన్ని విషయాలు చెప్పడం జరిగింది కనుక ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక్కడ చూపించిన విధంగా బిట్టు కలుపుకుంటూ పోవాలి. తరువాత పెద్ద బ్లేడ్తో ఇలా సమానంగా కిందికి లాగాలి. సెకండ్ కోటింగ్ అయినా ఇలా అప్లై చేసుకోవాలి. ఇక్కడ గమనించండి, ఈ పెద్ద బ్లేడ్ని, బ్లేడ్ మీద ఉన్నటువంటి 2 వేళ్ళు రైట్ సైడ్లో ఉన్నటువంటి వేల్ని గట్టిగా అదమాలి కుడివైపుకి. అప్పుడు ఎడమ సైడ్ ఉన్నటువంటి వేల్ని వదలాలి. అలా లాక్కుంటూ పోతూ ఉంటే మనకి రైట్ సైడ్ ఫినిషింగ్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ బ్లేడ్ని గమనించండి, బ్లేడ్ని పూర్తిగా డౌన్ చేసి లాగాలి, లేదంటే నిలబెట్టి లాగితే సరుకునంతా లాక్కొని రావడం జరుగుతుంది. సెకండ్ కోటింగ్ ఫినిషింగ్ ఎలా పెట్టాలో ఆల్రెడీ వీడియో ఉంది. ఆ వీడియో ఇక్కడ లాస్ట్లో ఒక సైడ్ డిస్ప్లే అవుతుంది, చూడండి.